సో గైస్ ఈరోజు మనము ఈ వీడియోలో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుందాము. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఈజ్ నథింగ్ బట్ జెన్ఏ అండి, జనరేటివ్ ఏ. సో ఇది నేర్చుకుంటే దాదాపు కోట్లలో ప్యాకేజ్ ఉంటుంది అని చెప్పి దానిలో చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకుంటే కోట్లలో శాలరీ వస్తుందా, ఇండియాలో ఉన్న పరిస్థితి ఏంటనేది మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఒక వర్క్ అవుట్పుట్ రావడానికి మనం దీని సైడ్ నుంచి కోడ్ని కానీ మనం ఒక ప్రాంప్ట్ని మనం ఏఐకి ఇస్తే దాని అవుట్పుట్ అనేది వస్తుంది. సో దిస్ ఈజ్ బేసికల్లీ మనం మాట్లాడుకుంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఈజ్ నథింగ్ బట్ జనరేటివ్ ఏ. జనరేటివ్ ఏ కూడా అదే అంటారు. అయితే ఇక్కడ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో కోడింగ్ ఉంటుందంటే ఎస్ ఉంటుంది. పైథాన్ కానీ, కీ కాన్సెప్ట్ డిజైన్ కానీ, ఏఐ కానీ, ఎంసీ కానీ, జనరేటివ్ అడ్వర్సల్ నెట్వర్క్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే చాలామంది ఈ ఏఐ వల్ల జాబ్స్ పోతాయి అంటున్నారు కదా. సో విత్ ప్రూఫ్స్ నేను మాట్లాడతాను. ఏఐ వల్ల జాబ్స్ పెరుగుతాయి అనే దానికి విత్ ప్రూఫ్స్ మాట్లాడతాను. ఇప్పుడు చూసుకుంటే రీసెర్చ్ విషయం చూసుకుంటే ఓపెన్ ఏఐ అని, ఆంథ్రోపీసీ అని, డీప్ మైండ్ అని, AI12 ల్యాబ్స్ అని, తర్వాత టెక్స్ట్ విషయానికి వస్తే copy.ai అని, అండ్ అవుట్ప్లే అని, రోచ్ అని, తర్వాత లావెండర్ అని, ఇంకా మనం మాట్లాడుకుంటూ పోతే వీడియోకి సంబంధించిన ఏఐ టూల్స్ మనం వీడియో క్రియేషన్ కానీ, వీడియో ఎడిటింగ్ కానీ దాన్ని చూసుకుంటే టావస్ అని, తర్వాత ఫ్లికీ అని, హవర్1 అని, వైవోయు అని, MEAM అని, అండ్ ఇమేజెస్ విషయానికి చూసుకుంటే డయాగ్రామ్ అని, కాలా అని, అండ్ ఇస్కామ్ అని, పాలీ అని, ఇవన్నీ కూడా ఇమేజెస్ కిందకు వస్తాయి. కోడ్ విషయం చూసుకుంటే ఇది గిట్హబ్ కోపైలట్ ప్రోగ్రామ్ అనేది కోడింగ్లో హెల్ప్ చేసే ఏఐ టూల్స్ ఇవన్నీ కొన్నాను. అండ్ తర్వాత దాంట్లో ఎంజైమ్ అని, తర్వాత డీబిల్డ్ అని ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ స్పీచ్ 3Dకి CSM అని 3Dకి వచ్చేసి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క దానికి కొన్ని వందల ఏఐ టూల్స్ వచ్చాయి. వందలు కాదు, వేల ఏఐ టూల్స్ వెనకాల చాలామంది కష్టం ఉంది. చాలామంది డెవలపర్స్ వర్క్ చేస్తున్నారు. ఏ వల్ల జాబ్స్ పోతాయి అంటే ఏ వల్ల జాబ్స్ వస్తాయి. ఇప్పుడు ఇంకో విషయం వచ్చేసి ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పార్ట్ డేటా సైన్స్ కానీ, డేటా అనలిటిక్స్ కానీ, అండ్ మెషిన్ లెర్నింగ్ కూడా. అండ్ ఇప్పుడు ఏంటి అంటే ఈ డేటా సైన్స్లోనే చాలామంది ఏఐ కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఈ డేటా సైన్స్లోనే ఏఐ కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఆర్ జనరేటివ్ ఏఐ నేర్చుకుంటే కోట్లలో శాలరీ వస్తుంది అంటే అది హై లెవెల్. ఒకవేళ అది మనం రీచ్ అవ్వాలి అంటే మనం డైరెక్ట్గా ఆ స్టెప్ మనం తీసుకొని కోర్స్ నేర్చుకొని జాబ్ తెచ్చుకునే పరిస్థితి కష్టంగా ఉన్నప్పుడు డెఫినెట్లీ వీ కెన్ స్టార్ట్ యాజ్ ఏ కోడింగ్ తక్కువ ఇనిషియల్ డేస్లో ఏదో ఒక జాబ్ వస్తే బెటర్ అనుకుంటే డేటా అనలిటిక్స్ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి మనం మాట్లాడుకుంటే ఓకే, జనరేటివ్ ఏఐ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి సంబంధించిన జాబ్స్ తెచ్చుకోవాలి అంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసి డేటా అనలిటిక్స్, తర్వాత డేటా సైన్స్, తర్వాత మెషిన్ లెర్నింగ్. డేటా సైన్స్లో ఇప్పుడు చాలామంది మెషిన్ లెర్నింగ్, ఏఐ, జనరేటివ్ ఏఐ కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎస్, కోట్లలో ప్యాకేజ్ ఇండియాలో ఉందంటే కోట్లలో ప్యాకేజ్ ఇండియాలో లేదండి. సో ఇది అవుట్ సైడ్ ఉంది. ఇది ఎవరు చెప్పినా కానీ ఏ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మామూలుగా ఉండదు. ఎవరో విపరీతంగా యాడ్ ఇస్తూ ఉన్నారు. అతని పేరు ఏదో నాకు గుర్తు రావట్లేదు. 18 ఏళ్ళకే 16 ఏళ్ళకే అప్పులు తీర్చాడు, అజ్జి ఇచ్చాడని చెప్పి విపరీతంగా 50 టూల్స్ ఫ్రీగా నేర్పిస్తానని చెప్పి అందరి దగ్గర డబ్బులు తీసుకుంటాను. అతని పేరు నాకు కరెక్ట్గా స్ట్రైక్ కావట్లేదు. సో అట్లాంటివన్నీ అబద్ధాలు. ఓకే, సో ఏఐ అనేది చాలా పెద్ద సబ్జెక్టు. దాంట్లో డేటా అనలిటిక్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్. డేటా సైన్స్లోనే మెషిన్ లెర్నింగ్ ప్లస్ జనరేటివ్ ఏఐ కలిపి కొంతమంది చెప్తా ఉన్నారు. సో ఎనీవే మనమైతే డైరెక్ట్గా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చేసుకొని కోట్లలో జీతం అంటున్నారు, అది వచ్చేస్తుందంటే అది కరెక్ట్ కాదు. మనం ఇనిషియల్గా డేటా అనలిటిక్స్ కానీ, డేటా సైన్స్ కానీ ప్లాన్ చేసుకొని డేటా సైన్స్తో పాటు మెషిన్ లెర్నింగ్, కొంత బేసిక్స్ ఆఫ్ జనరేటివ్ ఏఐ నేర్చుకొని ముందు కెరియర్ స్టార్ట్ చేసి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసే కొద్దీ వీ కెన్ మూవ్ టు జనరేటివ్ ఏఐ. దిస్ ఇస్ ద ప్రాసెస్. ఓకే, ఇది ఒకసారి అర్థం చేసుకోండి. అండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఫ్యూచర్ ఉంటుందంటే ఎస్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ జనరేటివ్ ఏఐకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. దాని ఎటువంటి డోకా లేదు. అండ్ మనం మాట్లాడుకున్న కోట్లలో జీతాలు అయితే ఇండియాలో లేవు. ఇదైతే నిజం. ఓకే, థ్యాంక్ యూ.